ఖమ్మం క్యాంప్ కార్యాలయంలోని కాంగ్రెస్ పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్ సమావేశంలో పాల్గొని ప్రసంగించిన వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు. క్యాష్యూతో ఉంటుంది, ఎల్లో గ్రీన్ మ్యాంగో, క్యాష్యూ మ్యాంగో వచ్చింది. ఇది మెగా ఫుడ్ పార్క్ బొగ్గపాడు. అది నాకు తెలిసి 17లో 16లో శంకుస్థాపన చేశాము. ప్రస్తుతానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా తయారు చేశారు. కోల్డ్ స్టోరేజ్, అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్, వేర్ హౌస్, బ్యాక్ హౌస్, స్టాండర్డ్ డిజైన్ ఫ్యాక్టరీ, లేబర్ అంటే ఇప్పుడు ఎవరు వచ్చి ఇక్కడ యూనిట్లు పట్టుకున్నా కానీ దానికి కావాల్సినటువంటి ప్రాథమిక వనరులన్నీ కూడా క్రియేట్ చేయడం జరిగింది. కాస్ట్ ఈజ్ 70 crores. 70 కోట్లు ఖర్చు పెట్టారు. ప్రస్తుతానికి జీడి మామిడి వాళ్ళు వచ్చారు, ఆ జీడిపప్పును ప్రాసెస్ చేసి పంపించేవాళ్ళు. రెండోది మ్యాంగోకి సంబంధించి వచ్చారు, మామిడి దానికి కూడా వచ్చారు. ఈ సీజన్లోనే మామిడిది మొదలు పెడతారు, క్యాష్యూ కూడా మొదలు పెడతారు. ఇంకా నేను అడిగేది ఏంటంటే మన దగ్గర పండే పంటలన్నిటికీ, అది కొబ్బరి కావచ్చు, కోకో కావచ్చు, లేకపోతే వాటర్ మెలన్ కావచ్చు, అరటి కావచ్చు, ఇటువంటి పంటలు పండినప్పుడు ఆ పంటలకి స్టోరేజీ లేకపోయినా, ప్రాసెసింగ్ పద్ధతి లేకపోయినా అవి మట్టిలో కలిసిపోతున్నాయి తుఫాను వచ్చినప్పుడు, లేకపోతే ధర లేనప్పుడు, ఇటువంటిప్పుడు. అప్పుడు రైతులు తీసుకొచ్చి ఇందులో దాచుకోవడానికి కానీ, లేకపోతే ప్రాసెసింగ్ యూనిట్లు ఉంటే వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు ప్రాసెస్ చేసి మళ్ళీ వేరే ప్రోడక్ట్ తయారు చేసి వాటిలో నుంచి వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ రకమైనటువంటి మన ప్రాంతంలో పండే అన్ని పంటలకి ఈ ఫుడ్ పార్క్ రైతులకు మేలు జరగాలనే ఉద్దేశంతో ఆ రోజు శాంక్షన్ చేశాం, శంకుస్థాపన చేశాం, కట్టుబడి కూడా అయిపోయింది. ఇప్పుడిప్పుడే మ్యాంగోకి సంబంధించి ఎవరు కిరణ్ మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి, మీరు ఏమేం చేస్తున్నారు ఒకసారి అర్థమవుతుంది. ఇది ఇంటర్నేషనల్ మార్కెట్ కాబట్టి ఇతర దేశాల్లో నుంచి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్లో వచ్చిన ఇబ్బందుల వల్ల భారతదేశం కూడా ఇంపోర్ట్ ట్యాక్స్ తీసేసింది. అది మళ్ళీ పెంచి రైతులకు లాభం చేసేటట్టుగా నా ప్రయత్నం నేను చేస్తున్నా. భవిష్యత్తులో మళ్ళీ ఆయిల్ ఫామ్ రైతులకి మంచి రోజులు రావాలని ఈ పంట తెలంగాణ మొత్తం కూడా ఎన్విరాన్మెంట్కి కూడా ఉపయోగపడుతుంది. ఇప్పటికే అడవులు విధ్వంసం అయిపోయినాయి, వాతావరణం మారిపోయింది, వర్షాకాలం ఎండలు వస్తున్నాయి, ఎండాకాలం వర్షాలు వస్తున్నాయి. కాబట్టి వీటిని మనం సమతుల్యం చేయాలంటే మళ్ళీ చెట్లు పెంచుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి దయచేసి రైతులందరూ అది గమనంలోకి తీసుకొని మీరు పండించేటటువంటి ప్రతి పంట కూడా బొగ్గపాడు మెగా ఫుడ్ పార్కులో ప్రాసెసింగ్ అయ్యేటట్టుగా నా ప్రయత్నం నేను చేస్తానని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఎమ్మెల్యే గారు ఇద్దరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ పొద్దున్నే మీరు వచ్చినందుకు మీకు కూడా ప్రత్యేక